లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం వ్యవస్థాపకుడైన ప్రభాకరన్కు సంబంధించి తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ వ్యక్తం చేసిన అభిప్రాయాలు చర్చకు దారితీశాయి. కాగా మే 18న ముల్కీ వైకల్ డే సందర్భంగా ఎక్స్ వేదికగా విజయ్ పెట్టిన పోస్ట్ హాట్ టాపిక్ అయింది. ముల్కీ వైకల్ అంటే లంకలో లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం వ్యవస్థాపకుడైన ప్రభాకరన్ చనిపోయిన ప్రాంతం. కాగా సదరు ప్రాంతాన్ని ముల్కీ వైకల్ పేరుతో ఒక స్మారక ప్రాంతంగా లంకలో తమిళులు అభివృద్ధి చేశారు. కాగా వీసీకే పార్టీని సంతృప్తి పరిచేందుకే ప్రభాకరన్ను విజయ్ గొప్పగా కీర్తించినట్టుగా రాజకీయ పరిశీలకులు అంటున్నారు. లంకలో తమిళులకు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ సంఘీభావం వ్యక్తం చేస్తారు. శ్రీలంకలో తమిళుల పోరాటాలకు తమిళనాడు ప్రభుత్వం సంపూర్ణ మద్దతిస్తుందన్నారు. ఈ సందర్భంగా లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం వ్యవస్థాపకుడైన ప్రభాకరన్ను ముఖ్యమంత్రి విజయ్ గుర్తు చేసుకున్నారు. లంకలో ముల్కీ వైకల్ డే సందర్భంగా ఈ మేరకు ఎక్స్ వేదికగా తమిళనాడు సీఎం విజయ్ ఒక పోస్ట్ పెట్టారు. ముల్కీ వైకల్ అంటే లంకలో లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం వ్యవస్థాపకుడైన ప్రభాకర్ చనిపోయిన ప్రాంతం. కాగా సదరు ప్రాంతాన్ని ముల్కీ వైకల్ పేరుతో ఒక స్మారక ప్రాంతంగా లంకలో తమిళులు అభివృద్ధి చేశారు. అంతేకాదు ప్రతి ఏడాది మే 18న ముల్కీ వైకల్ డే నిర్వహిస్తారు. ఈ సందర్భంగా లంకలో తమిళుల కోసం లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం వ్యవస్థాపకుడైన ప్రభాకరన్ చేసిన పోరాటాలు వక్తలు గుర్తు చేసుకుంటారు. కాగా 2009లో అప్పటి లంక భద్రతా బలగాలతో జరిగిన పోరాటంలో ఎల్టీటీఈ వ్యవస్థాపకులైన ప్రభాకరన్ చనిపోయారు. దీంతో ప్రతి ఏడాది మే 18న ముల్కీ వైకల్ డే పేరుతో ప్రపంచవ్యాప్తంగా తమిళులు సభలు సమావేశాలు నిర్వహించుకుంటారు. లంకలో తమిళులు జరిపిన పోరాటాలు ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటారు. అంతేకాదు ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లో తమిళులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి కూడా మాట్లాడుకుంటారు. కాగా ఇప్పటి వరకు ఎల్టీటీఈ గురించి కానీ అలాగే ఈ సంస్థ వ్యవస్థాపకుడు ప్రభాకరన్ గురించి కానీ విజయ్ ఎక్కడా మాట్లాడలేదు. అంతేకాదు ఎన్నికల ప్రచారంలో కూడా సదరు అంశాలు ఏ రోజు ప్రస్తావించలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఎల్టీటీఈ జోలికి విజయ్ వెళ్లలేదు. అయితే అకస్మాత్తుగా ప్రభాకరన్ పోరాటాలు అభినందిస్తూ విజయ్ తాజాగా ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టడం చర్చనీయాంశమైంది. అయితే భారత్కు సంబంధించినంతవరకు లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం ఒక నిషేధిత పార్టీ లేదా సంస్థ కిందే లెక్క. ఇందుకు కారణాలు లేకపోలేదు. 1991లో తమిళనాడులో శ్రీ పెరంబుదూరులో రాజీవ్ గాంధీ మానవ బాంబు చేతిలో హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం ప్రధాన బాధ్యత తీసుకుందన్న విషయం అందరికీ తెలిసిందే. అంతేకాదు రాజీవ్ గాంధీ హత్యకు పక్కా స్కెచ్ వేసింది ఎల్టీటీఈ వ్యవస్థాపకులు ప్రభాకరనే అనే విషయం బహిరంగ రహస్యమే. కాగా రాజీవ్ గాంధీ హత్య తర్వాత లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం గురించి తమిళనాడులో ద్రవిడ పార్టీలు బహిరంగంగా మాట్లాడడం లేదా చర్చించుకోవడం తగ్గించేశాయి. అంతేకాదు రాజీవ్ గాంధీ హత్య తర్వాత తమిళనాడులో లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం ప్రభావం తగ్గిపోయింది. ఆ తరువాతి కాలంలో ప్రభాకరన్ కూడా చనిపోయారు. కాగా ఇటీవల విజయ్కి అసెంబ్లీలో బలపరీక్ష సమయంలో అనేక పార్టీలు అండగా ఉన్నాయి. ఇందులో వీసీకే పార్టీ కూడా ఉంది. కాగా వీసీకే పార్టీకున్న 2 ఎమ్మెల్యేలు తాజాగా విజయ్కు బలపరీక్ష సమయంలో అండగా నిలిచారు. ఇదిలా ఉంటే లంకలో తమిళుల సమస్యల పట్ల వీసీకే పార్టీ ఇప్పటికీ సంఘీభావంతో వ్యవహరిస్తుంది. తరచూ ఎల్టీటీఈ వ్యవస్థాపకులు ప్రభాకరన్ను ఏదో ఒక రూపంలో కీర్తిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో వీసీకే పార్టీని సంతృప్తిపరిచేందుకే విజయ్ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇందులో భాగంగా లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం పేరు ప్రస్తావించడం, అలాగే ప్రభాకరన్ పోరాటాల గురించి పాజిటివ్గా స్పందించడం చేసినట్టుగా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. తమిళనాడులో కొన్ని దశాబ్దాల పాటు అధికారం చెలాయించిన 2 ద్రవిడ పార్టీలు డీఎంకే, అన్నాడీఎంకే ప్రభాకరన్ను మర్చిపోయి చాలా కాలమయ్యింది. ఎన్నికల ప్రచారంలో ఏ ద్రవిడ పార్టీ కూడా ప్రభాకరన్ ప్రసక్తే తీసుకురాలేదు. ఎల్టీటీఈ అలాగే ప్రభాకరన్ను ముగిసిన అధ్యాయాలుగా 2 ద్రవిడ పార్టీలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విజయ్ వ్యవహార తీరు చర్చనీయాంశంగా మారింది. కాగా రాజకీయంగా ఎంతో భవిష్యత్తున్న విజయ్ నిషేధిత సంస్థ అయిన ఎల్టీటీఈను ప్రస్తుతించడం మంచిది కాదంటున్నారు రాజకీయ పరిశీలకులు. దీనివల్ల సామాన్య ప్రజలకు విజయ్ పార్టీ దూరమయ్యే ప్రమాదమూ లేకపోలేదంటున్నారు. అంతేకాదు ముఖ్యమంత్రిగా ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలని కోరుతున్నారు. అంతేకాని లేనిపోని వివాదాలు కోరి తెచ్చుకోకూడదని చెబుతున్నారు. ఏది ఏమైనా ఎల్టీటీఈ విషయంలో విజయ్ పెట్టిన పోస్ట్ వివాదానికి దారితీస్తుంది.